తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం అమరావతిలో జరిగింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అనుబంధ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు కావడంతో ఆయన లేకుండా లోకేష్ అధ్యక్షతన జరిగిన తొలి సమావేశం ఇది. నాయకులు, కార్యకర్తలతో సందడిగా టీడీపీ కేంద్ర కార్యాలయం మారింది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఏం పెద్దిరెడ్డి, ఈ రాష్ట్రం నీ జాగీర్ అనుకుంటున్నావా? 5 మాసాల తర్వాత ఈ రాష్ట్రం వదిలి నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు అసలు మనిషివేనా? నీకు మానవత్వం ఉందా? చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుని సంఘీభావం తెలియచేయాలని మా శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సామాన్య కార్యకర్త చంద్రబాబు నాయుడు మీద అభిమానం ఉన్నటువంటి కొంతమంది పసుపు చొక్కా చేసుకొని, కండువా వేసుకొని వెళ్తుంటే, పసుపు కొండువా నా పుంగనూరులో కనబడకూడదని నీ కుక్కల్ని పంపించి దారుణంగా నిన్న అవమానపరిచావు. ఖబర్దార్ పెద్దిరెడ్డి, 5 మాసాలు గుర్తుపెట్టుకో. నువ్వు ఎతికినా కనబడకుండా, బోతద్దంతో ఎతికినా కనబడకుండా చేసే బాధ్యత మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు నాయకత్వంలో జరుగుతుంది. చాలా మంది అనుకుంటున్నారు గెలుపు వరకే తెలుగుదేశం ఈ మాటలు చెప్తుంది, అధికారం వచ్చినంత వరకే ఈ మాటలు చెప్తుంది. అధికారం వస్తే నిరంతరం అభివృద్ధి అంటారు, అమరావతి అంటారు, పోలవరం అంటారు, రోడ్లు అంటారు, నీళ్ళు అంటారు. మమ్మల్ని ఎవరు పట్టించుకోరని పిచ్చి భ్రమల్లో ఉన్నారు. తరం మారింది, రక్తం మారింది, యువ రక్తం వచ్చింది. నారా లోకేష్ బాబు గారు ఇప్పటికే అనౌన్స్ చేశారు, ఈ 4.5 సంవత్సరాల్లో ఏ వైసీపీ నాయకుడు, ఏ అధికారి మా కార్యకర్త జోలు పెట్టారు, మా ఆస్తులు ధ్వంసం చేశారు, మా మీద అక్రమ కేసులు పెట్టారు, ఏ ఒక్కరిని వదలకుండా వారికి వడ్డీతో, చక్ర వడ్డీతో మనం వారి మీద చర్యలు తీసుకుందామని చెప్పి తెలియజేస్తూ, కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఈ సభ సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నది. శ్రీ నారా లోకేష్ గారిని ఈ సభ వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నది. నాయకులందరినీ ముఖలిత హస్తాలతో రిసీవ్ చేసుకుంటున్నారు మన యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌములు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించి నీరాజనం ఘటించవలసిందిగా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారిని, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారిని, పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కురువృద్ధులు శ్రీ యనమల రామకృష్ణుడు గారిని కూడా సాదరంగా ఈ సభ ఆహ్వానిస్తున్నది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని శ్రీ నారా లోకేష్ గారు పుష్పమాలతో అలంకరించి నీరాజనం ఘటిస్తున్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్ ఎన్టీఆర్, జోహార్. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. దయచేసి మీ ఆసనాల్లో ఆశీర్వాదాలు కావాల్సిన కోరుతున్నాం. మీ ఆసనాలకు రండి సార్. దయచేసి మీ ఆసనాలకు రావాల్సిన కోరుతూ ఉన్నాం. దయచేసి మీ ఆసనాల్లో ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఆసనాల్లోకి రండి అన్న. దయచేసి మనందరం మీ ఆసనాల్లోకి రండి అన్న. దయచేసి మీ ఆసనాల్లోకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ మనందరం లేచి నిలబడగా అన్న ఒక కార్యక్రమం ప్రారంభం అయినా మనందరం లేచి నిలబడగా
ప్రార్థనా గీతం మా తెలుగు తల్లి.